వీక్ ఉందని అందరిని మందిని వేసుకొని వచ్చిండా అన్న. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశంలో ఉన్న అన్ని నియోజకవర్గాలకి మా నాయకులందరూ వస్తున్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా అమిత్ షా గారు సిద్దిపేటకు వస్తూ ఉన్నారు. దాన్ని వీక్ ఉందని పెట్టుడు, బలంగా ఉందని పెట్టుడు, దయించి ఇట్లాంటి కంపారిజన్లు చేయొద్దని నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా. హరీష్ రావు కంటే రఘునందన్ రావు సిద్దిపేటలో బలవంతుడు. అండర్లైన్ చేసి పెట్టుకో సీనన్న, ఎన్నికలు అయిపోయినాక మాట్లాడుకుందాం. హామీలు ఇచ్చేటప్పుడు తెలుసుకొని ఇవ్వాలి. ఖాళీ కుండలు ఉన్నాయా, లంకె బిందెలు ఉన్నాయా తెలుసుకొని ఇవ్వాలి. పార్లమెంట్ ఎన్నికలకి ముఖ్యమంత్రి పదవికి ఏం సంబంధం ఉంటుందన్నా? నువ్వు హామీలు ఇస్తే ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేసిర్రు నమ్మి. ఆ హామీలు నువ్వు రాష్ట్ర బడ్జెట్ తోటి చేస్తావు కానీ కేంద్ర బడ్జెట్ తోటి చేయవు కదన్నా. కేంద్రంలో కాంగ్రెస్ పొరపాటున కూడా రాదు, గుర్తుంచుకోరు. అది రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన రోజులు, నడిపించిన రోజులు, యువకులని పక్కకు పెట్టి 80 సంవత్సరాలు దాటిన వాళ్ళని అధ్యక్షుల్ని చేసిన రోజులు. కాంగ్రెస్ నత్తనడకనే నడుస్తుంది తప్ప 3 అంకెల డిజిట్లోకి రాదు. అమలు చేస్తాడా చేయడా ఆయన చెప్పాలి ప్రజలకి. చేయలేకపోతే